ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కల సాకారం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించి పేదవారికి ఇవ్వడం జరిగింది. అయితే నిజంగా ఈ డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అర్హులకు అందినాయా అంటే లేదనే ప్రజలు అంటారు. అయితే ఇటీవల మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడమే వారి ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అయితే డబుల్ బెడ్రూమ్లు అంటే కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు పేదలకు పంచే ఉద్దేశంతో నిర్మించినప్పటికీ అవి నిజమైన లబ్ధిదారులకు అందలేవని, చాలామంది దళారీల ప్రమేయంతో డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కొన్నారని, అదేవిధంగా కొందరు అయితే డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ చేయించి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారని, ఆ విషయంపై త్వరలోనే ఎంక్వైరీ చేయిస్తామని ఇటీవల ఒక ప్రెస్ మీట్లో అన్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా ఘోరాలు జరిగినాయి. రెవెన్యూ యంత్రాంగమే గతంలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేసిండ్రన్న ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఫిర్యాదులు చాలా నా దగ్గరకు వస్తే అది కలెక్టర్ గారికి ఇచ్చాము. వారు ఎంక్వైరీ చేసి నిజంగా అవకతవకలు జరిగినాయని తేలితే దోషులను ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23 సర్వే నెంబర్లో ఎంతోమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల పట్టాలను తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ పేదలకు, వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఉంటుంది. కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ పట్టేదారు లిస్టు ఎవరికైతే పట్టాలు ఒరిజినల్గా వచ్చినాయో వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లకు మొదలు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు కేటాయించాలన్నది నిర్ణయం జరిగింది. కేటాయించిన తర్వాత మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలితే అది అర్హులకు కేటాయించాలి అని చెప్పి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో డిస్కషన్ చేసినాం. రాబోయే రోజుల్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో అధికార యంత్రాంగం తెలుస్తుంది. రాజకీయ నాయకుల ప్రమేయం ఏమి ఉండదు. గతంలో మొత్తం కూడా అలాట్మెంట్ అంతా కూడా రాజకీయం అయిపోయి ఇష్టం ఉన్నట్టుగా అలాట్మెంట్ జరిగింది. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు ఎంక్వైరీ ప్రారంభించారు అధికారులు. దీటిపల్లి డబుల్ బెడ్రూమ్లో ఉన్న 1064 ఇళ్లకు తిరుగుతూ వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించారు. మనం ఇక్కడ చూడవచ్చు అధికారులు, ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగి చూస్తున్నారు. అసలు అదే నిజమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా, అంటే డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళు తీసుకున్నది నిజమైన లబ్ధిదారులు ఇళ్లలో ఉంటున్నారా, అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్గా ఫోర్జరీగా, అండ్ ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చారా ఆ సమయంలో అని ఆ విషయాలన్నీ వాళ్ళతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఒకసారి మనం ఇంటి వారితో అడిగి వారు ఏ విషయాలు అడుగుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రజల మాటల్లో తెలుసుకుంటారు. ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు? ఒరిజినల్ పట్టా అడుగుతున్నారు, ఇంటికి వచ్చిందా లేదా అని. ఇది చూపించినాక జిరాక్సెస్ అంటే జిరాక్స్ అంటే ఏ జిరాక్స్ అడుగుతున్నారు? ఇది ఒరిజినల్ ది పట్టా జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, ఎవరి పేరు మీద వచ్చిందో అది జిరాక్స్ ఒకటి, ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారో అది. దీటిపల్లి డబుల్ బెడ్రూమ్ లో ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఇండ్లు నిజంగా లబ్ధిదారులకి అందినాయా, అదే విధంగా ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకున్నారా ఏందని ఒక వెరిఫికేషన్ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ ఏదైతే వెరిఫికేషన్ చేస్తున్నారో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడిగినారు, ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగినారు? మమ్మల్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అడిగినారు, దానికి ఒకటి ఆధార్ కార్డు అడిగిండ్రు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా భూమి పోయింది, 3 ఎకరాల భూమి పట్టుకుంటే మాకు 3 ఇల్లు రావాలి. మా అన్నకి ఇంతవరకు అయితే ఇల్లు ఇవ్వలే. ఇంతకుముందు ఇల్లు డాక్యుమెంట్ చేసిండ్రు కానీ అది మళ్ళీ లోపల ఎక్కడ పోయిందో ఇంతవరకు మాకు తెలియదు. అది ఎక్కడ పోయిందో కూడా మాకు తెలియదు. దీన్ని బట్టి చూస్తే ఏడ ఒరిజినల్ అనిపిస్తుంది సార్ ఇది. సో అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఇంట్లోకి తిరుగుతున్నారు గత 3-4 రోజుల్లో. అయితే మీరు ఏమనిపిస్తుంది అంటే, మీకు చూశారు కదా ఎంక్వైరీ అనేది నిజంగా కరెక్ట్గా చేస్తున్నారా, పైపైన చేస్తున్నారు? పైపైన సార్, ఎంక్వైరీ అయితే ఫుల్ ఏం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇల్లు తాళం వేసిండు, ఇక్కడ బతుకు తెరవలేక ఎవరికి బతుకు తెరవలేక ఇల్లు తాళం వేసిండు. వాళ్ళు రోజు పోయి రావాలంటే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. కొందరు ఉంటున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉంటున్నారు, ఇల్లు ఆల్రెడీ కిరాయి ఉంచుకొని కూడా ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి పోవాలి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చాలామంది అయితే ఉండట్లేదు. చాలామంది తాళం వేసి వెళ్ళిపోతున్నారు, బతుకు తెర వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావాలి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే 90% అయితే పబ్లిక్ ఉండట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటి అడ్రస్ అడుగుతున్నారు, ఆధార్ కార్డు, ఇంకా ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అది మన వ్యక్తి ఉన్నాడా లేడా అది కరెక్ట్ చెప్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అతనికి ఏం పోయింది, ఆ భూమి పోయిందా, ఏం పోయింది, ప్లాట్ పోయిందా, ఇల్లు పోయిందా, ఏంది ఏం కథ అనేది అసలు ఏమీ లేదు ఇలా. అయితే ఈ ఎంక్వైరీ అంటే మీకు తెలిసిన వరకు ఈ ఎంక్వైరీ పారదర్శకంగా అంటే నిజాలు నిగ్గు తేల్చేటట్టు ఉన్నాయా, లేకపోతే పైపైన ఎంక్వైరీ చేస్తున్నారు? పైపైన ఎంక్వైరీ ఉంది, ఇంకా నిఘా పెట్టాలి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇంకా నిఘా చాలా పెట్టాలి. దొంగ పట్టాలు చాలా ఉన్నాయి. దీటిపల్లి నిరుపేదలు చాలా మంది ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం దీటిపల్లివే
ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం ఇవన్నీ దివిటిపల్లి ప్రజలకు ఇవ్వకుండా ఈ అంతా దౌర్జన్యంగా అమ్ముకున్నారు. 5 లక్షలు 6 లక్షలు డిమాండ్ మీద. ఒకవేళ ఇల్లు నీకు నచ్చకపోతే మార్చుకోవాలంటే 70,000 35,000 లక్ష ఎంత ఇస్తావు? అంతకు మించి ఇంకా ఎక్కువ స్కోర్ చేయడం. ఇట్లా మా ఊరు పెద్ద మనుషులు కరెక్ట్ లేకపోవడం వల్ల మా ఊరు దివిటిపల్లి ప్రజలకు న్యాయం కావాలి. ఫస్ట్ భూములు ఎంతమంది కోల్పోయారో అంతమందికి న్యాయం కావాలి. నువ్వు అన్నట్టు డబ్బులు ఇచ్చి కొన్నారు అని అంటున్నారు కదా, మరి ఎందుకు ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ నాయకులు కూడా ప్రశ్నించవచ్చు కదా, వీళ్ళు డబ్బులకు అమ్ముకున్నారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, ఎందుకు ఎవరు దానిపైన మాట్లాడలేదు ఇంతవరకు? దానిపైన మాట్లాడాలంటే బెదిరిస్తున్నారు, కేసులు పెడతాం. ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లో కేసులు ఉన్నాయి, 35 మంది కేసులు ఉన్నాం. ఆడు కూడా మేము మాబ్నగర్ సివిల్ కోర్టు కూడా తిరుగుతున్నాం. ఇంకా కేసు తెగాలి. తెగినాక ఈ సర్టిఫికెట్లు అనేవి అన్ని దొంగ సర్టిఫికెట్స్ మొత్తం ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా మోసంగా అమ్ముకున్నాడు శ్రీనివాస్ గౌడ్. డ్యూటిపల్లిలో డబుల్ బెడ్రూము భూములు కేలే ఒకటి. రెండోది ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఇవ్వడం తప్పు. రెండోది ఎంతమందికి ఇచ్చిన ఎలక్షన్ 48 పట్టాలు ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత పంపిణీ చేసి ఇండ్లు ఇచ్చారు. మెయిన్ ఫస్ట్ అవే సర్వే చేయాలి, మా డ్యూటిపల్లి ప్రజలే చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, 5 లక్షలకు 6 లక్షలకు ఇండ్ల మీరు అవి ఊసు లేదు పాసు లేదు. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు 5 లక్షలకు 6 లక్షలకు ఇండ్ల మీరని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 48 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చానని, అంటే ప్రూఫ్ ఏముంది? అది అంటే మీరు ప్రూవ్ చేయగలుగుతారు ఎవరైనా? ప్రూఫ్ 100% ఉంది, 100% ఉంది. ఇప్పుడు వచ్చిన పట్టాలకు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది క్లియర్గా. మేము చెప్పే అవసరం లేదు, అధికారులకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు ఏంది వీళ్ళకి తెలియదుగా, మాకేం వస్తుంది. ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాతనే ఇచ్చారు, మాకు క్లియర్గా కట్టుగా తెలుసు. 5 లక్షలకు 6 లక్షలకు ఇల్లు కూడా అమ్ముకున్నారు, అవి కూడా మాకు సర్వే రావాలి. మా పరిస్థితికి ఇది. డ్యూటిపల్లి డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న హరాస్మెంట్ ఏం చేశారంటే, ఇంతకుముందు ఇక్కడ ఉన్న నిర్మించిన ఇండ్లు 1024 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. స్థానికంగా ఇన్ని ఇండ్లు ఉన్నా కూడా డ్యూటిపల్లి గ్రామంలో గుడిసెలు వేసుకొని ముస్లిం కానీ ఇతర క్యాస్ట్ కానీ గుడిసెలు వేసుకొని ఉన్నారు. కొందరు మరి డబ్బులు తీసుకొని హరాస్మెంట్ చేసి డబ్బులు తీసుకొని ఒక్కొక్క ప్లాట్కి వచ్చేసి 3 లక్షలు 4 లక్షలు లీడర్లు ఇచ్చారు. వాళ్ళ లీడర్లకు అప్పులు ఇచ్చిన వాళ్ళకు జెన్యున్గా అప్పులు తీసుకొని ఆ అప్పుల కిందకి పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళు ఈడ ఉన్న సమస్య ఏమి సార్ అంటే, ఈడ ఎలిజిబుల్ ఉన్నాయి మాత్రం 25% ఉంటే 75% మాత్రం నాట్ ఎలిజిబుల్ ఉన్నాయి. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ ఎంక్వైరీ కరెక్ట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు లబ్ధి పొందేటట్టు ఇది చేయడం మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి సార్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 43 ఇండ్లు పట్టాలు ఇచ్చిర్రు. ఆ పట్టాలు ఇచ్చినవి కూడా ఏమున్నాయంటే, కొన్ని డబల్ పట్టాలు వస్తే అవి మార్పిడి జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది కూడా తెలియదు. పట్టాలు ఇచ్చినా కూడా డబుల్ పట్టాలు 6 పట్టాలు ఇచ్చారు. మళ్ళీ రికవర్ చేసి వాళ్ళ ఫోటోల మీద సంతకాలు లేవు, ఏమి లేవు, పట్టాలు ఇచ్చిర్రు. మరి ఎట్లా ఇస్తారో ఏం కథలో నాకు తెలియదు. ఇక్కడ ప్రజెంట్గా ఏమున్నాయి సార్ అంటే వాళ్ళు పట్టాలు ఇచ్చి అయ్యా మా ఈ ఫోటోల మీద సంతకాలు లేవు, పోతాయా పోవా మరి ఏందని వాళ్ళు భయాందోళనకు గురి అయింది. ఇది ఇక్కడ ఉన్న డ్యూటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్రజలు చెప్తున్న విషయం. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక 45-50 పట్టాలు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో అది పారదర్శకంగా జరగడం లేదని దయచేసి ఎమ్మెల్యే గారు అంటే క్షుణ్ణంగా ఇక్కడ ఉన్న వారిని గమనిస్తే అవుట్ ఆఫ్ 100 అంటే 100% తీసుకుంటే 70% ప్రజలకు నిజంగా లబ్ధిదారులకు అర్హులకు డబుల్ బెడ్రూమ్ అందలేదని దయచేసి ఎంక్వైరీ అనేది పారదర్శకంగా చేసి అర్హులకు సంక్షేమ పథకాలు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందేలా చూడాలని వారు ఎమ్మెల్యేని కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.